అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనకందన్ మీడియా. నేను మీ నరేందర్. సర్ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చి కొత్త ఓటర్ల జాబితా, పాత ఓటర్ల జాబితా మొత్తం కూడా అన్ని కూడా ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దొంగ ఓటర్ లేకుండా, డబుల్ ఓట్స్ లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చి అవి వాళ్ళ ఓటు ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నింపి కొత్తగా మళ్ళా ఇవ్వాల్సిందిగా బిఎల్ఓలకి చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది చాలా స్లోగా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి వివరాలలోకి వెళ్ళి ఎక్కడ ఎలా జరుగుతుంది, ఏం స్లో జరుగుతుంది, ఏ జిల్లాల వారిగా ఫాస్ట్ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చాలా స్లో. రాష్ట్రంలో ఇప్పటి వరకు 49.28% నమోదు. మరో 10 రోజుల్లో మిగిలిన గడువు మరో 10 రోజుల్లో ముగిస్తుందన్నమాట. హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో డెడ్ స్లో. కోటికి పైగా ఓటర్లు, 28.46 లక్షల ఎంట్రీ. నత్తనడకన ఎన్యుమరేషన్ ఫామ్ ఫారాల డిజిటలైజేషన్ గడువు పొడిగించాలని డిమాండ్. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ సర్ ప్రక్రియలో భాగమైన డిజిటలైజేషన్ నెమ్మదిగా కొనసాగుతోంది. గత నెల 25న ప్రారంభమైన ఈ డెడ్ లైన్ ఈ నెల 24తో ముగిస్తుండగా ఇప్పటి వరకు సగం మంది ఓటర్ల వివరాలు కూడా డిజిటలైజేషన్ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లో కేవలం 1,66,70,610 మాత్రమే, కేవలం 49.28% వివరాలు మాత్రం ఇప్పటి వరకు డిజిటలైజేషన్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100% ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెప్తున్నా వాటిని ఆన్లైన్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఓటర్లు రాసిన అడ్రస్ సరిగా లేకపోవడం, క్షేత్రస్థాయి పరిశీలనలో పేర్లు మ్యాచ్ కాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో 2002 నాటి పాత ఓటర్ల వివరాలు లభ్యం కాకపోవడం గందరగోళానికి గురి చేస్తుంది. సర్వర్ డౌన్ కావడం, లాగిన్ సమస్యలు లాంటి సాంకేతిక లోపాలు కూడా తోడవడంతో ప్రక్రియ ఆలస్యంగా నడుస్తుందని అధికారులు చెప్తున్నారు. జిల్లాల వారిగా ఇలా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో అత్యధికంగా దాదాపు 1 కోటికి పైగా మంది ఓటర్లు ఉండగా అందులో కేవలం 28.46 లక్షల మంది వివరాలు మాత్రమే ఇప్పటి వరకు ఆన్లైన్ అయ్యాయి. వలసలు ఎక్కువ ఉండడం, కొన్ని ఇండ్లకు తలుపులు తాళాలు వేసి ఉండడం, గేటెడ్ కమ్యూనిటీలో బిఎల్ఓలకు అడ్రస్ దొరకడం వంటి యాప్లో సాంకేతిక సమస్యల వల్లే సర్ ప్రక్రియ వెనుకబడినట్టు మనకు తెలుస్తుంది. వలసగా వచ్చినట్టు కొంచెం ఇబ్బంది అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సర్ గడువు పెంచాలని కోరుతూ సిఇఓ సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, శ్రీ గణేష్, నవీన్ యాదవ్, బల్మూర్ వెంకట్. దాని గడువు ఏదైతే ఉందో దాన్ని పెంచాలనేసి ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు లెటర్ ఇవ్వడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి వివరాల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంత నమోదైందో ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉన్న అర్బన్ ఏరియాలో సర్ ప్రక్రియ వెనుకబడడం ఎన్నికల యంత్రానికి విస్మయానికి గురి చేస్తుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా కేవలం 18.73% డిజిటలైజేషన్తో ఆఖరి స్థానం నిల్వ. ఇక్కడ 28.76 లక్షల మంది ఓటర్లో కేవలం 5.57 లక్షల మంది వివరాలు మాత్రమే డిజిటలైజేషన్ నోచుకున్నాయి. మరోవైపు అత్యధికంగా 47.36 లక్షల మంది ఓటర్లు ఉన్న రాజధాని హైదరాబాద్ జిల్లాలో కేవలం 10.52 లక్షల ఓటర్ల వివరాలు మాత్రమే ఎంట్రీ అయ్యాయి. 36.48 లక్షల ఓటర్లు ఉన్న రంగారెడ్డి జిల్లాలో సైతం కేవలం 12.36 లక్షల మంది వివరాలు మాత్రమే డిజిటలైజేషన్ కావడం గమనార్హం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏకంగా 79.86% డిజిటలైజేషన్తో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా డిస్టిక్ ఏదైతే ఉందో నమోదు కావడంలో అగ్రస్థానంలో నిలిచింది. 79.86% అక్కడ ప్రక్రియ పూర్తయిపోయింది. నల్గొండ జిల్లా 73.11%, సిద్దిపేట జిల్లా 72.11%తో ఉత్తమ పనితీరు కనబర్చాయి. నల్గొండ ఫస్ట్, భువనగిరి, తర్వాత నల్గొండ జిల్లా, తర్వాత సిద్దిపేట జిల్లా 72.11%తో ఉత్తమ పనితీరు కనబర్చాయి. వీటితో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ 70%, నిజామాబాద్ 70.22%, రాజన్న సిరిసిల్ల 69.86 జిల్లాలు కూడా ముందంజలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో పోలిస్తే ఈ జిల్లాలో ఓటర్ల అడ్రస్లు సులువుగా దొరకడం, క్షేత్రస్థాయిలో బిఎల్ఓల సమన్వయం, ఓటర్ల నుంచి స్పందన మెరుగ్గా ఉండడమే ఈ జిల్లాలకు టాప్ పర్ఫార్మెన్స్ కు కారణమని స్పష్టం అవుతుంది. ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వకపోతే ఓటర్లు ఉండవు. ఎన్యుమరేషన్ ఫామ్లు ఏదైతే ఉందో ఆ ఫామ్ను నింపి మనం సబ్మిట్ చేయకపోతే, అవి ఎంటర్ చేయకపోతే మాత్రం ఓట్లు గల్లంత అయిపోతే ఓటు ఉండవు. ఇంతకుముందుకు ఓటు ఉన్నా లేకపోయినా, ఇంతకుముందుకు మరి ఓటు ఉంది కానీ అన్నా గట్లా ఆ ఓటు అనేది ఉండవు అన్నమాట. ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే ఓట్లు ఉండవు. సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమకు అందిన ఎన్యుమరేషన్ ఫామ్ లో తక్షణం పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలని సిఇఓ సుదర్శన్ రెడ్డి ద్వారా ఓటర్లు తమ అమూల్యమైన ఓటుకు హోటాకును కాపాడుకోవాలని ఆయన ప్రక్రియలో కోరారు.
బిఎల్ఓలు పంపిణీ చేసిన ఫారంలో ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్త గురించి దానిపై లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ ఫోటోను అతికించి సమర్పించాలని సూచించి ఇన్విటేషన్ ఫారంలో తప్పనిసరిగా ఓటర్ సంతకం తేదీతో పాటు సంబంధిత బిఎల్ఓ సంతకం కూడా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. అధికారులు ఓటర్లకు అందజేసిన 2 ఫారాల్లో ఒకదాన్ని నింపి బిఎల్ఓకి ఇవ్వాలని, 2వ ఫారాన్ని ఓటర్లు తమ వద్దనే భద్రపరచుకోవాలని పూరించిన ఇన్విటేషన్ ఫామ్లు బిఎల్ఓలకు సకాలంలో అందజేస్తేనే రాబోయే డ్రాఫ్ట్ జాబితాలో ఓటర్ పేరు నమోదవుతుందని ఆయన తెలిపారు. 2002 నాటి ఓటర్ జాబితాలో మీ వివరాలు ఉంటే ఆ పాత వివరాలు ఫారం సరిగ్గా నమోదు చేయాలని, ఒకవేళ ఆ వివరాలు లేకపోయినా ప్రస్తుత వివరాలతో ఫారాన్ని పూర్తి చేయాలని బిఎల్ఓకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని 2 ఫారమ్స్ ఇస్తే దానికి ఒక ఫామ్ బిఎల్ఓకి ఇవ్వాలి, ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. అవి పూర్తిగా స్పష్టమైన ఆధారాలు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నింపి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే మన ఓటు అనేది ఉంటుంది. అక్కడ దొంగ ఓట్లకి తావు ఉండదు, ఎలాంటి ఓట్లకి డబల్ ఓట్లకి తావు ఉండకుండా ఈ కార్యక్రమం కేంద్రం చేపట్టింది. మరి అందరూ కూడా వెంటనే మీ బిఎల్ఓలకి పిలుచుకొని లేదా మీరే వెళ్ళి ఓటును కాపాడుకోండి. అందరూ కూడా ఎన్విటేషన్ ఫామ్ అయితే ఏదో ఉందో కరెక్ట్గా నింపి ఒక ఫామ్ వాళ్ళకి ఇచ్చి మీ ఓటును మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన కందాన్ మీడియా.